ఇరాను యుద్ధం ఆగిపోవాలంటే ఇరాన్ లొంగిపోతే అప్పుడు ఆలోచిస్తాం, లొంగిపోతామంటే అప్పుడు చర్చలు చేస్తాం. ఇది ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు. గత 2-3 రోజుల నుండి అది మరి అమెరికా చేస్తున్న ప్రాపగాండానో తెలియదు, లేదంటే నిజమేనో తెలియదు, కానీ ఇరాన్కి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు అమెరికాతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అందుకని ఈ స్టేట్మెంట్, అంటే వాళ్ళు తగ్గారు కాబట్టి ఈయన స్టేట్మెంట్ ఇస్తున్నట్టు. బట్ సేమ్ టైం పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఎలాంటి చర్చలు చేసే ఉద్దేశంలో లేము, యుద్ధం ప్రారంభించింది మీరు, ముగించాలనుకుంటోంది మేము, కాబట్టి చర్చించాలనుకుంటే మీరు క్షమాపణ చెప్పాలి తప్పించి మేము లొంగిపోయే ప్రసక్తే లేదు అన్నటువంటిది. తద్వారా మాటల యుద్ధం బిగుస్తోంది తప్పించి ఇష్యూ పరిష్కారం ఏమీ లేదు. ఇరాన్ లొంగేదీ లేదు, అమెరికా వంగేదీ లేదు. అమెరికా తన చేతిలో ఓపికన్నంత వరకు దాడులు చేస్తూనే ఉంటుంది. అదే సందర్భంలో ఇరాన్ ప్రతిఘటిస్తమే కాదు, కొన్ని నాశనం అవుతున్నా అమెరికాతో పాటుగా మిగతా ఆస్తుల్ని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దీనికి కారణమైతే ఇద్దరు ఇగోస్, ఇటు ట్రంప్ తన అహాన్ని చల్లార్చుకోలేడు, అటు వాళ్ళు అహాన్ని చల్లార్చుకోలేడు.